నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 20, 2025 దిన ఫలితాలు అనగా మంగళవారం రోజు దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తూ చతుర్దశి తిథి మీద ఉన్నాడు. శని వక్రంగా కుంభరాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను, మంగళుడు వృషభ రాశిలోను, శుక్రుడు కన్యారాశిలోను, గురుడు వక్రంగా మేషరాశిలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, కీర్తి ప్రతిష్టలు రావడంతో పాటు ఆకస్మిక గౌరవము, ధనప్రాప్తి, ఆకస్మిక లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే కొత్త నష్టాలు వచ్చేటట్టు అంటే డబ్బు పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు అనుకోని నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది. తద్వారా వ్యయం అయ్యేటట్టుగా కనబడుతోంది. మాటలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా అనుకోని శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఉడతలకు, కుక్కలకు లేదా పక్షులకు ఆహారాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకుండా మీ గోల్స్ని రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. భవిష్యత్తులో మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మానసికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కొన్ని అనుకోని వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము నలుపు ధాన్యాలు ఏవైనా దానంగా ఇచ్చుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో శని భగవానుని దర్శించుకుని అక్కడ దీపం పెట్టుకోవడం కానీ లేదా మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు, ఆలోచనలకు మీకు శ్రీకారం చుట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుల తలనొప్పి నుంచి బయటపడ కొత్త అప్పులకు మాత్రము ఈ రోజు వెళ్లే ప్రయత్నం చేసుకోకండి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఏవి ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి కానీ, గురు అసంబంధిత ఆలయాలు కానీ దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేయించుకుని పంచామృతంతో అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.